ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిపి సంచలన విషయాలను వెల్లడించారు. మొత్తం 110 డొమైన్లను కొనుగోలు చేసి దాదాపు 21,000 సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేసినట్లు తెలిపారు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశ పౌరసత్వం పొందిన రవి ఇండోనేషియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లు ఏర్పాటు చేసి తన నెట్వర్క్ను విస్తరించాడు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా వన్విన్, 1x వంటి బెట్టింగ్ యాప్లకు భారీ ప్రమోషన్స్ ఇచ్చి ఏపీకే ఫైళ్ల రూపంలో ప్రజల ఫోన్లలో మాల్వేర్ చొప్పించి డేటాను సేకరించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే